జాతీయ గీతం ఉంది కదా, ఆ జాతీయ గీతం ఒకసారి నాకు పాడండి. రాదన్నా, నాకు జనగణమన రాదు, వందే మాత్రం రాదు, వైష్ణవి గీతం రాదు, నాకు ఏం రాదన్న అసలు. నాకు వాళ్ళు కూడా రావు, నేను ఓపెన్ చెప్తున్నా కదా, ఏబిసిడీలు కూడా రావు. కాకపోతే అన్నా, 10 మందికి ఉపయోగపడేది అడగవే, అడుగు. 10 మందికి ఉపయోగపడేది ఇంతసేపు ఇద్దరికి నా ఉపయోగపడుతుంది బిడ్డ చెప్తుంది. అట్లాగా అన్న, ఇంతసేపు అడిగింది ఏంటంతా. టాపిక్ ని మీరు డైవర్ట్ చేయాలి. చాలా మందిలో ఈ క్వశ్చన్ ఉంటుంది అన్న, ఒక్క నిమిషం వినండి, వ్యక్తిగతంగా అడుగుతలేదు దయచేసి. యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, అంతకంటే ఎక్కువ మీరు నాకు. యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, ఇది జర మీరు మొదటి చెప్పిన. అంతకంటే ఎక్కువ మీరు నాకు. ఇప్పుడు మీ ఇద్దరిని కూర్చోబెడితే బయట సమాజం రేపు కామెంట్లు ఏం పెడుతుంది తెలుసా? నువ్వు 50,000 ఆయన 50,000 తీసుకొచ్చి ఉపేందర్కి ఇచ్చారు. ఏనండి, ఒక రోజు ప్రాక్టికల్గా నాకు ఫోన్ వచ్చింది కూడా మీరు విన్నారు, పక్కనే ఉన్నారు. అజయ్ బాబుని ఇంటలెక్చువల్ అని అంటావా, నువ్వు ఎంత తీసుకున్నావు, ఆయన ఎంత ఇచ్చిండు, మీ కథ ఏంది? అభినయ్ నన్ను కూర్చోబెడితే కూడా మరుసటి రోజు నాకు అట్లనే కాల్స్ వచ్చినాయి. నేను మిమ్మల్ని స్టేట్మెంట్ కానీ చాలా మంది ఏమంటారు అంటే, అరే ఈయన ఎమ్మెల్యే నిలబడతా అంటున్నా, అసలు ఎమ్మెల్యే అబ్రివేషన్ తెలుసా, అసలు ఎన్ని స్థానాలు ఉన్నాయో తెలుసా? ఒక మాట అన్న, ఒక్క విషయం, క్యాజువల్ గా అడిగినా, ఎమ్మెల్యేకి అబ్రివేషన్ తెలియాల్సిన అవసరం ఉందని ఎలక్షన్ కమిషన్ ఒక రూల్ పెట్టిందని మరి అభికి తెలియదు ఇంతవరకు, లేకపోతే తెలుసుకునేవాడు కాదు. ఎమ్మెల్యేకి అబ్రివేషన్ తెలియదు, ఎన్ని స్థానాలు ఉన్నాయో తెలియదు, ఈ నియోజకవర్గం ఎన్ని డివిజన్లు ఉన్నాయో తెలియదు.